నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. నిన్న మొన్నటి వరకు జనసేన అధినేతను పొగడ్తలతో ముంచెత్తినటువంటి మహాసేన మీడియా అధినేతగా ఉన్నటువంటి మహాసేన రాజేష్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. అయితే జనసేన అధినేత మీద జనసేన పార్టీకి సంబంధించి పోటీ చేస్తున్న అభ్యర్థుల్ని ఓడించిందంటూ పెద్ద ఎత్తున అయితే విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా జనసేన పార్టీని మోస్తున్నటువంటి ఏవైతే సోకాల్డ్ వర్గాలు అయితే ఉన్నాయో, తమకి ప్రేమ లేకపోయినా నటిస్తున్నటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా ఇప్పుడు మాట్లాడలేదు అనేటువంటి ఒక అభిప్రాయం అయితే జన సైనికులు అయితే పెద్ద ఎత్తున కనపడుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా జనసేన అధినేతను ఇష్టం లేకపోయినప్పటికీ కూడా పైకి ప్రేమ వరకబోస్తున్నటువంటి కొన్ని పచ్చ మీడియా వ్యవస్థలు ఇప్పటి వరకు కూడా మహాసేన రాజేష్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఎక్కడా కూడా నోరు మెదపకపోవడం అయితే ఇటు మెగా అభిమానులతో పాటు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఎవరైతే నేతలు ఉన్నారో వారందరినీ కూడా విస్మయానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అన్ని సామాజిక వర్గాలతో తనదైనటువంటి ఒక అనుబంధాన్ని ఏర్పరచుకున్నటువంటి జనసేన అధినేతను ఓడించండి అంటూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి మహాసేన రాజేష్ను ఇప్పటి వరకు ఒక వర్గం మీడియా కనీసం ఒక చిన్న ఆరోపణ కూడా రాజేష్ మీద చేయకపోవటం ఏదైతే ఉందో దానికి సంబంధించి జనసేన పార్టీ శ్రేణులు అయితే కొంత నిరుత్సాహం అయితే స్పష్టంగా కనపడతా ఉంది. అయితే ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగయ్య లాంటి నేతలు మాట్లాడిన మాటలకు పెద్ద ఎత్తున టీవీ డిబేట్లో చర్చలు పెట్టి మరి వారిని పెద్ద ఎత్తున రోడ్డుకి ఈడ్చినటువంటి ఎల్లో మీడియా వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవి ఇంతవరకు కూడా మహాసేన రాజేష్ జనసేన అధినేతను ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఓడించిందంటూ మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో కూడా ఎక్కడా కూడా రాజేష్కు సంబంధించినటువంటి ఒక అంశాన్ని కూడా తెర మీదకి రాకపోవడం మీద అయితే జనసేన వర్గాలు అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లయితే కనపడతా ఉంది.